నమస్తే అందరికీ. ఎన్ని కష్టాలు అంటే చెప్పలేనంత. ఒక గంట నుంచి కుస్తీ పడుతున్నాను. అయినా కూడా ఒక్క పిక్ కూడా సరిగ్గా రాదులే. చీర కొనుక్కోవడం ఒక బాధ అయితే దాన్ని బ్లౌజ్ సెట్ చేసుకోవడం ఇంకో బాధ. ఇన్ని బాధలు పడ్డాక ఒక పిక్ కూడా సరిగ్గా తీసుకోకపోతే ఏమైనా బాగుంటుందా? ఆ చీరను కట్టుకున్నా, కొనుక్కున్నా, కుట్టుకున్నా సాటిస్ఫాక్షన్ ఏమైనా ఉంటుందా? ఉండదు. అయినా ఒక గంట నుంచి కుస్తీ పడుతున్నాను. ఒక్క పిక్ కూడా సరిగ్గా రాదే. తీసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా తగ్గుతామా మనం? చూడండి ఇప్పుడు స్లో మోషన్లో. ఇదేం పెద్ద కాస్ట్ కాదు కానీ చూడడానికి బాగుంది, లైట్ వెయిట్గా అనిపించింది, అందుకే తీసుకున్నాను. నా చీర గోల పక్కన పెడితే నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు కోల్పోయిన ఒక్క అవకాశం దగ్గర లేకపోతే ఒక మనిషి దగ్గర ఆగిపోతే మీకోసం ఎదురు చూసే 100 అవకాశాలకు మీరేం సమాధానం చెప్తారు? 100 అవకాశాలు ఏంటి అంటే, మనసుతో కాకుండా బుద్ధితో ఆలోచించిన వాళ్ళకి 100 కాదు 150 అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. మీ అంతరాత్మను మించిన మిత్రుడు ఇంకొకడు ఉండడు. వాడితో మాట్లాడటం అలవాటు చేసుకున్నాం అనుకోండి, మన జీవితంలో సగం తప్పులు చెయ్యం. సగం ఏంటి, 90% తప్పులు జరగవు. కానీ దాన్ని కూడా మోసం చేసుకుంటూ మన జీవితాన్ని మనం చేసే పనులు ఉన్నాయంటే ఇంకా మనల్ని బాగు చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అంతరాత్మని సమాధానపరచకండి, అది చెప్పేది మీరు వినండి. అంతరాత్మకి ఏదో ఒకటి చెప్పేసుకుని నేను చేసేది కరెక్ట్ అని సెల్ఫ్గా మనం అనుకుంటూ మనం సర్ది చెప్పేసుకుంటూ ఉంటే అప్పుడు ఇంకా దాంతో మాట్లాడుకున్న ఒకటే, మాట్లాడుకోకపోయినా ఒకటే. అంటే అంతరాత్మతో మాట్లాడుకున్న వాళ్ళు, మనతో మనం మాట్లాడుకున్న వాళ్ళు కరెక్ట్, అంతకు మించి ఫ్రెండ్ లేడని చెప్పాను కదా. ఇప్పుడు ఏంటంటే దాన్ని కూడా జడ్జోబెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారని నాకు ఈ మధ్య అర్థమైంది. వదిలేసేది ఏదైనా సరే పక్కాగా వదిలేయండి. ఎందుకంటే మీ బుద్ధి ఏదో వదిలేయమని చెప్తే ఖచ్చితంగా వదిలేయండి. అది మనిషే కావచ్చు, వస్తువే కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, ప్లేసే కావచ్చు. ఎందుకంటే దానికి తెలిసినంత మీ మనసుకు తెలియదు. మనసు బంధానికి కట్టుబడి ఎమోషనల్గా ఉంటుంది, బుద్ధి ప్రాక్టికల్గా ఉంటుంది. అందుకని బుద్ధి చెప్పిన మాట వినండి, మనసు చెప్పిన మాట వద్దు, వినొద్దనే చెప్తాను. అదే ఒక సామెత కూడా ఉంది కదా, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళిపోతే ఇంక జీవితం సంకనాగిపోతుంది అని అంటారు కదా, అలాగే ఉంటుంది. అందుకని బుద్ధి చెప్పినట్టు వినండి, మనసు చెప్పినట్టు వినొద్దు. ఇది ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటుంది. అందుకు అలాగని ప్రతి విషయంలోనే ప్రాక్టికల్గా థింక్ చేసేలేమో. కొన్ని మన బంధాలు బాంధవ్యాల విషయంలో అలాంటప్పుడు విన్నా పర్వాలేదు. అంటే ఎప్పుడు దేని మాట వినాలి, ఎప్పుడు ఏం చేయాలి అన్నది కూడా మనకు కొంచెం జ్ఞానం ఉండాలి అని నాకు అర్థమైంది. అదే మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నాకు చెప్పడం సరిగా కుదరడం లేదంతే. ఇంక ఈ పిల్లలు చూసారా, 24 hours కాదు కానీ డే 12 hours మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడుతూనే ఉన్నారు. ఎండ లేదు, కొండ లేదు, ఏమీ లేదు, తిండి లేదు, తిప్పలేవు. జీవితం చిన్నది, దాన్ని చాలా సంతోషంగా బతకాలి అంటారు కొంతమంది. కానీ సంతోషంగా బ్రతకడం అంటే ఎలా పడితే అలా బ్రతకడమా? సినిమాలకి పోవడమా? సినిమాలకు వెళ్ళడం తప్పలేదనుకోండిలే, ఇంకా అదర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవన్నీ చేయడమా? అంటే సంతోషంగా బతకడం అంటే శాంతిగా 10 మందికి ఉపయోగపడేలా తృప్తిగా బతకడం. అన్నీ కాదు కానీ తృప్తిగా బతకడం, అది నిజమైన జీవితం. ఇంకా చాలే ఈ జీవితానికి అనేసి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే గర్వపడేలా ఉండాలి మన బతికిన బతుకు. అంతేకాని ఇలా ఎందుకు చేసాము, ఇలా ఎందుకు జరిగింది అనేటట్టు ఉందనుకోండి, ఇంకంతే. మనం బతికింది కాదు, అది మనం నిజంగా బ్రతికినట్టు కాదు. నేనైతే అలాగనే అనుకుంటాను. ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చేయడమే ఉదారంగా. ఏదైనా సరే తీసుకోవాల్సి వచ్చినప్పుడు అంత గట్టిగా పట్టుకుని నీదనుకున్నది తీసుకోవడమే. ఇంతే. చెప్పడానికి మాటలు ఎంతైనా బాగుండొచ్చు, చేయడానికి మాత్రం కష్టమే. కానీ ధర్మాన్ని నమ్మిన వాడికి ఏది కష్టం కాదు. జీవితంలో గెలవడం అంటే డబ్బులు సంపాదించేయడమో, లేకపోతే కోట్లు సంపాదించేయడమో, లేకపోతే 10 మంది శబాష్ అనడమో అనుకుంటారు. కాదు, జీవితంలో గెలవడం అంటే నిన్ను నువ్వు గెలుచుకోవటం, నిన్ను ఎప్పుడైతే నువ్వు గెలవగలిగావో నువ్వు జీవితంలో గెలిచినట్టే. నువ్వు నీ జీవితాన్ని నువ్వు ఆస్వాదించగలగటం, నీ జీవితాన్ని నువ్వు జీవించగలగటం, ఈ రెండు నువ్వు చేసినప్పుడు నువ్వు రోజు తెచ్చుకుని కూలి పనే చేసుకోవచ్చు, కానీ నువ్వు మహారాజు కిందే లెక్క. ఇంతకు మించి ఏముంటుంది జీవితంలో? ఏమీ లేనోడు చేస్తాడు, అక్కడికే పోతాడు. అన్నీ ఉన్నోడు అక్కడికే పోతాడు. వాడేం స్పెషల్గా వెళ్ళడు, వీడేం స్పెషల్గా వెళ్ళడు. ఏంటో తీసుకెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం హంగామా ఉంటుందేమో, అంతే. అక్కడ దాకా అక్కడంతా మామూలే. ఆ తర్వాత అందరినీ పూడ్చబెట్టేది కాల్చబెట్టేదే అక్కడే నార్మలే.
అదే ఉంది జీవితం. ఏం లేదు నిజం చెప్పాలంటే. గొప్ప, పేద, ధనిక ఏంది లేదు నిజానికి. వాడికి లేదు కాబట్టి వాడు తక్కువగా కనిపిస్తున్నాడు. మనకుంది కాబట్టి మనం ఎక్కువగా కనిపిస్తున్నాం. అంతే డిఫరెన్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు.